హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం ద్వారా వీలైనంత మందికి షేర్ అవుతుంది. ఈరోజు అయితే మనము కంప్లీట్గా హోంగార్డ్ కేసుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం అయితే జరిగింది. కంప్లీట్ హోంగార్డ్ కేసుపై డిస్కషన్ చేద్దాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే హోంగార్డ్ కేసుపై మీకు ఎటువంటి డౌట్ ఉండదు. ఇన్ కేసు ఎవరికైనా డౌట్ ఉన్నా మీరే రెక్టిఫై చేసే విధంగా అయితే ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. హైకోర్టులో హోంగార్డ్ కేసుపై బోర్డు అనేది కౌంటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, మొన్నటి వరకు సుప్రీంకోర్టులో కేసు అని చెప్పారు, మళ్ళీ కొత్తగా ఈరోజు హైకోర్టులో కేసు అని చెప్తున్నారు ఏంటి అనేది మీకు చాలామందికి ఉన్న డౌటు. ఓకే, దాన్ని అయితే కంప్లీట్ రెక్టిఫై చేసుకుందాము. యాక్చువల్గా అసలు ఈ హోంగార్డ్స్కు మూలమైన కేసు ఏంటి, ఈ హోంగార్డ్స్ కేసు ఇంత బలంగా తయారయ్యడానికి గల కారణం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏంటి అంటే 2012కు సంబంధించిన హోంగార్డ్ కేసు. అది దాని యొక్క రిజల్ట్ అనేది 2023 ఫిబ్రవరిలో వచ్చింది. అది హోంగార్డ్స్కి ఫేవర్గా వచ్చింది. దాన్ని తీర్పు ఇచ్చినటువంటి సోమయాజుల్ సారు అలాగే సుబ్బారెడ్డి సారు దానికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేసును పట్టుకొనే హోంగార్డ్స్ వారికి ఎటువంటి కట్ ఆఫ్ లేకుండా వాళ్ళని స్పెషల్ కేటగిరీగా పరిగణించాలని చెప్పేసి వాళ్ళు ప్రిలిమ్స్ అయిన తర్వాత క్వాలిఫై కాకపోయినా కానీ ఈవెంట్స్ కోసము స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయినా కానీ ఈవెంట్స్ అయితే వారికి కండక్ట్ చేయడం జరిగింది. దానికి మూలం ఏంటి అంటే 2012 నోటిఫికేషను, 2023లో క్లియర్ అయినటువంటి కోర్టు కేసు. ఆ కోర్టు కేసు మూల సారాంశం ఏంటి అంటే హోంగార్డ్స్ని అనే వాళ్ళను స్పెషల్ కేటగిరీ కిందగా పరిగణించాలి. వాళ్ళకు పోస్టులు ఎన్నైతే ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటినీ కూడా వారికి మాత్రమే ఇవ్వాలి అనేది ఆ కేసు యొక్క మూల సారాంశం అనమాట. దాన్ని పరిగణలోకి తీసుకొని సుమారుగా 120 మందికి అయితే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే మూలం కేసు ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో దానికి బేస్ మటాల్ లాంటి కేసు ఏదైతే ఉందో అది ఇది. ఇప్పుడు దాని మీద మన బోర్డు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు బోర్డు సబ్మిట్ చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు ఏదైతే ఉందో అందులోని అంశాలను, అలాగే గతంలో కోర్టు తీర్పు వెలువరించింది కదా సోమయాజుల్ సారు అలాగే సుబ్బారెడ్డి సారు 2023లో వెలువరించినటువంటి తీర్పులో ఉన్నటువంటి అంశాలను, ఈ రెండు అంశాలను ఇప్పుడున్నటువంటి జడ్జి గారు పరిశీలించి దీని మీద అయితే ఒక కొత్త జడ్జిమెంట్ అయితే రాబోతుంది అనమాట. దీని మూల సారాంశం అది ఎవరికి ఫేవర్గా రావచ్చు అంటే అది హోంగార్డ్స్కు ఫేవర్ అయినా రావచ్చు లేదా బోర్డుకు ఫేవర్ అయినా రావచ్చు. ఇప్పుడు బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ బోర్డుకు ఫేవర్ వచ్చిందే అనుకో, యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ కేసు హోంగార్డ్స్కు ఫేవర్ వచ్చింది అనుకో, యాజ్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేయాలనేది బోర్డు యొక్క ఉద్దేశం అనమాట. ఈ హైకోర్టులో ఏదైనా జరగవచ్చు. ఇన్ కేసు బోర్డుకైనా ఫేవర్ రావచ్చు లేదా హోంగార్డ్స్కైనా ఫేవర్ రావచ్చు. ఇన్ కేసు హోంగార్డ్స్కు కానీ ఫేవర్ వచ్చింది అనుకో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు రన్ అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈ కేసు మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మీ దగ్గర ఒక కొత్త బండి ఉంది, బట్ ఆ బైక్కి ఇంజన్ లేదనమాట. బైక్ చూడడానికి చాలా బాగుంది, ఇంజన్ లేదు. ఇంజన్ లేని బైక్ మీరు ఏం చేసుకుంటారు, అది దేనికి పనికిరాదు కదా. అది ఎంత బాగున్నప్పటికీ ఇంజన్ ఉంటేనే దానికి వాల్యూ. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్ కేసుకు హైకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది ఇంజన్ లాంటిది అనమాట. ఇంజన్ ఫెయిల్ అయితే బండి ఎంత బాగున్నా పనికిరాదు కదా. అలాగే ఇక్కడ వాళ్ళకు బేస్మెంట్ లాంటి తీర్పు అయితే ఉందో, సోమయాజులు మరియు సుబ్బారెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి తీర్పుని పట్టుకొని వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలిగారు. ఆ తీర్పు వాళ్ళకి అగైనెస్ట్గా కానీ హైకోర్టులో వచ్చి బోర్డుకు కానీ ఫేవర్ వచ్చింది అనుకో, సుప్రీంకోర్టులో అయితే వాళ్ళ కేసు అనేది 100% నిలబడదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి బోర్డు అయితే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగిందనమాట. సో ఇది ఈ కేసు గురించి కంప్లీట్ బ్రీఫింగ్ అనమాట. ఈ కేసులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ హోంగార్డ్ కేసు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి బోర్డు ఒక అడుగు ముందుకేసి దీనిపై అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం అయితే జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని మీద ఒక తుది నిర్ణయం అయితే జడ్జి గారు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మే
12 నుంచి హైకోర్టుకి అయితే హాలిడేస్ ఉన్నాయి. ఐ థింక్ మే 24 నుంచి సుప్రీంకోర్టుకి అయితే హాలిడేస్ ఉన్నాయి. హైకోర్టులో అయితే ప్రాసెస్ చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మనకున్న సమాచారం ప్రకారం ఏది ఏమైనప్పటికీ హైకోర్టులో ఈ హోంగార్డ్ కేసు అనేది త్వరలో తేలిపోబోతుంది. హాలిడేస్కు ముందే తేలిపోబోతుంది అనేది సమాచారము. అలాగే మనకు జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ 100కు 100% అయితే ఇన్కేస్ అట్లీస్ట్ 90% అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే నేను మీకు ఒక 2 days బ్యాకే నా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. జేఎన్టీయూకు పేపర్కు సంబంధించి ఓఎంఆర్ రెడీ చేయడానికి అయితే పిలిచారని చెప్పేసి కూడా నేను మీకు నా వీడియోలో చెప్పాను. అలాగే ఈ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా మీకైతే నేను చెప్పడం జరిగింది. కానీ నైట్ నుంచి ఒకటే మెసేజ్ చేస్తున్నారు, అన్న హోంగార్డ్ కేసు మీద ఒకసారి వివరించండి అని చెప్పేసి. ఏదో వాయిస్ చాట్లో ఎక్కడో విన్నారంట మన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ గురించి. సో దాని గురించి అయితే మనల్ని అడగడం జరిగింది. సో మీకైతే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. హోంగార్డ్ కేసుకు సంబంధించి కంప్లీట్ అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ద్వారా. సుప్రీంకోర్టులో ఉన్న హోంగార్డ్కి హైకోర్టులో ఉన్న హోంగార్డ్స్ కేసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధం ఉంది. హైకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్ కేసు జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు వేర్ల లాంటిది. ఆ వేర్లను పెకిలిస్తే ఎంటైర్ మొక్కే పడిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ వేరు మీదే దృష్టి సాధించింది మన బోర్డు. సో దీన్ని అభ్యర్థులు అయితే దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మీ ప్రిపరేషన్, అలాగే ఈ కేసులకు సంబంధించి గ్రౌండ్ విషయం గురించి నేను 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియోస్ గతంలో చేశాను. అలాగే కోర్టు అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగానే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఒకసారి మీరు నా పాస్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా ఈ వీడియో చూసే అభ్యర్థుల్లో ఓన్లీ కానిస్టేబుల్ మెయిన్స్ టార్గెట్తో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది. అందులో ఓన్లీ ప్రిపరేషన్ గురించి మాత్రమే టాపిక్ నడుస్తుంది అనమాట. ఏ సబ్జెక్టు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే నా చిన్న అభ్యర్థన ఒకటే, మన చిన్న ఛానల్ వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. మీకున్నటువంటి సోర్స్ ద్వారా ఛానళ్ళలో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. మన నెక్స్ట్ వీడియో అయితే గతంలో అన్ని జిల్లాల్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నాయి కేటగిరీ వైజ్, అలాగే ప్రస్తుతం ఎంత ఉండొచ్చు, ఏ జిల్లాల్లో ఎంతమంది ఏ కేటగిరీ నుంచి ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు అనే దాని మీద అయితే మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఒకసారి కేసుపై అయితే కంప్లీట్ అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేసు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కానీ మీ డౌట్స్ రైజ్ చేయండి. కుదిరితే మనం ఈరోజు నైట్ వీసీ కండక్ట్ చేసుకుందాం. అందులో మీకు కేసులకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, మెయిన్స్ ఎగ్జామ్పై ఏ డౌట్స్ ఉన్నా కానీ మనం కంప్లీట్గా అయితే క్లారిఫై చేసుకుందాము. ఎవరైనా వీసీ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి వీసీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మన హోంగార్డ్స్ ఆవేదన అయితే ఒక్కటే అన్నమాట. వాళ్ళ ఆవేదన ఏంటి అంటే, మేము గవర్నమెంట్కి ఇంతగానో సర్వీస్ చేస్తూ ఉన్నాము, మమ్మల్ని కోర్టు స్పెషల్ కేటగిరీ కింద పరిగణించమని చెప్పేసింది, కానీ మాకు అలాంటి వెసులుబాటు ఏమీ కలగలేదు. నార్మల్ అభ్యర్థులకు ఈవెంట్స్ టైమింగ్స్ ఏదైతే ఉందో మాకు కూడా అదే టైమింగ్స్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఎక్కడా స్పెషల్ కేటగిరీ కిందగా పరిగణించలేదు. అలాగే మాకు మెయిన్స్లో కూడా నార్మల్ అభ్యర్థులతో పాటు ఇప్పుడు ఎస్సీకి 60, బీసీకి 70, ఓసీకి 80 మార్క్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి కట్ ఆఫ్లు మాకైతే ఉండకూడదు. మా పోస్టులు మాకే దక్కాలి. అలాగే మమ్మల్ని ఎక్స్ సర్వీస్ మ్యాను వాళ్ళకి ఇచ్చేటువంటి టైమింగ్స్ అలాంటి స్పెషల్ కేటగిరీ కింద మమ్మల్ని పరిగణించాలి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది కూడా కోర్టు కేసులు దాని మీదే అన్నమాట. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్ ప్రకారం వాళ్ళని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించడం వల్ల, వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇవ్వడం వలన జనరల్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా నష్టం చేకూరుతుంది అనేది మన యొక్క బోర్డు ఆవేదన. సో ఫైనల్లీ ఏం జరుగుతుంది అనేది అయితే వేసి చూద్దాం. ఓకే, ఎనీవే ఏది ఏమైనప్పటికీ మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా కండక్ట్ చేసి మన అభ్యర్థులు అయితే ట్రైనింగ్కి వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి.